నేను డాక్టర్ మణి అక్కినేని హాస్పిటల్స్ స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే, అమెరికన్ స్టాండర్డ్స్లో నాకు అలవాటైన మెడికల్ కేర్ 44 years అక్కడ ఉండి వచ్చింది. ఆ మెడికల్ కేర్ ఇక్కడ ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్ బాగా నెగ్లెక్ట్ అయింది, వాళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన హాస్పిటల్. దాంట్లో పాటు రోబోటిక్ సర్జరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్జరీలు 10 ఏళ్ళ నాడే చేస్తూ ఉండేదాన్ని. అది చేసినాక పేషెంట్స్ రికవరీ కానీ వాళ్ళ పెయిన్ కానీ చూస్తే చాలా బాగున్నారు. అది మనం ఎక్కడ కూడా చేయగలిగితే బాగుంటుందని అప్పుడు విజయవాడలో చాలామంది దగ్గరికి వెళ్ళి మీరు కొంటారా అని అడిగాను. ఎవరు దేవర్ నాట్ రెడీ. సో ఫైనలీ 3 years after we started the hospital, we bought it and we did the first case. ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్. ఆవిడకి చాలా ఉపయోగమైంది, చాలా రీజనబుల్ కాస్ట్లో చేసాము. అందువల్ల ఆవిడ కూర్చున్నది మొన్న 2 రోజులు అయింది సర్జరీ అయ్యి. ఎంత ఇదిగా ఉన్నారంటే నాకు అదే చాలా ఇంప్రెస్ అయ్యాను. అమెరికాలో కూడా సర్జరీ చేసిన మర్నాడే అటు వెళ్ళిపోయి మామూలు పనులన్నీ చేసుకోగలగటము, ఎంత పెద్ద సర్జరీ చేసినా. ఇదేంటంటే 3 dimensional మ్యాగ్నిఫికేషన్ అంత ఎక్కువగా ఉండటం వల్ల చాలా బాగా చేయగలుగుతాం ఈ సర్జరీ. అది మా ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే, ఈ రోబోటిక్ ఎక్కువ పాపులర్ అయిపోయి లాప్రోస్కోప్ కొంచెం అవుట్డేటెడ్ అవడానికి ఛాన్స్ ఉంది, ఎక్కువ కనుక అందరూ కొనగలిగితే. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వెంకటకృష్ణ. ఐఎమ్ యూరాలజిస్ట్, రోబోటిక్ అండ్ మోలెప్ సర్జన్, క్లినికల్ డైరెక్టర్ ఇన్ అక్కినేని హాస్పిటల్, విజయవాడ. ఇప్పుడు మెయిన్గా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే, జయ మహాలక్ష్మి అనే పేషెంట్ 55 years, షుగర్ వ్యాధితో 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. దురదృష్టవశాత్తు ఆమెకి ఒకే కిడ్నీ పనిచేస్తూ ఉంది. పనిచేసేటటువంటి ఆ ఎడమవైపు కిడ్నీలో కూడా 8-9 సెంటీమీటర్ల కణిక నీటి పొడగనేటువంటిది వచ్చింది. పేషెంట్ షుగర్ వ్యాధి కాబట్టి మనం ఉండవలసినటువంటి కిడ్నీ కాపాడుకోవాలి కాబట్టి ఆ కిడ్నీలో ఉన్నటువంటి కణికని నీటి పొడగను మాత్రమే ఇప్పుడు వచ్చినటువంటి అత్యాధునికమైన రోబోటిక్ సహాయంతో తొలగించడం జరిగింది. మరియు మిగిలినటువంటి ఎడమవైపు కిడ్నీని కాపాడటం జరిగింది. ఇటువంటి టెక్నాలజీని మన విజయవాడలో చైర్మన్ గారికి ముందుగా చెప్పినప్పుడు అమ్మగారి ఆశీస్సులతో వెంటనే మనం రోబోటిక్ మిషన్ తేవడం జరిగింది. ఆ రోబోటిక్ మిషన్ ప్లస్ మోలప్ మిషన్ అనేటువంటిది మన తెలంగాణ, ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా మన విజయవాడ అక్కినేని హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. దీనికి చైర్మన్ గారైనటువంటి మణి మేడంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పేషెంట్ ఎంతో కష్టపడి 250 కిలోమీటర్ల దూరం నుంచి మన హాస్పిటల్కి వైద్యం చేయించుకున్నందుకు పేషెంట్ వాళ్ళ బంధుమిత్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని, రోబోటిక్ ఆపరేషన్ని, మోలెప్ ఆపరేషన్ని మన అక్కినేని హాస్పిటల్లో ప్రజలందరూ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, ప్రాస్టేట్ సమస్యలు ఉన్నవాళ్ళు, ఆంకాలజీ సమస్యలు ఉన్నవాళ్ళు, గైనకలాజికల్ సమస్యలు ఉన్నవాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. 2 రోజుల క్రితం జరిగింది సార్. మామూలుగా ఏంటంటే ఈ యొక్క ఆపరేషన్ చేయాలంటే 10-15 సెంటీమీటర్లు కోత చేయాల్సి వస్తుంది, లేదా ల్యాప్రోస్కోపీ ద్వారా చేయాల్సి వస్తుంది. కానీ ఈ యొక్క పేషెంట్కి ఒకే కిడ్నీ ఉండడం వలన ఆ కిడ్నీని కూడా ఉన్నటువంటి మామూలుగా కిడ్నీ సైజే 10 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ ఇక్కడ కిడ్నీలో ఉన్నటువంటి కణిక నీటి పొడుగు సైజు 9 సెంటీమీటర్లు ఉంది కాబట్టి చాలా ప్రిసైజ్గా చేయాలి, ఉన్నటువంటి మిగిలిన కిడ్నీని కాపాడుకోవాలి. కాబట్టి దీనికి బెస్ట్ టెక్నిక్ రోబోటిక్ సహాయంతో చేయడం వలన మంచి జరిగిందండి. సర్జరీ 2-3 గంటలు పట్టింది సార్. పేషెంట్ 24 hours తర్వాత మామూలుగా లేచి నిలకడగా తిరగగలిగారు. పేషెంట్ని ఈరోజు మేము డిశ్చార్జ్ చేస్తున్నాం. చిన్న హోల్స్, లాప్రోస్కోప్ అనేది చేసేవాళ్ళు 3 mm. ఇప్పుడు దానికి అడ్వాన్స్డ్ రోబోటిక్ అని. నమస్కారం అండి, డాక్టర్ గారు చాలా బాగా చేశారండి. నాకు మిషన్ ద్వారా నాకు చాలా హ్యాపీగా ఉందండి. కానీ నేను లేచి నడవటానికి కూడా చాలా బాగుందండి. నాకు ఆరోగ్యంగానే ఉందండి. మీ పేరు? జయ మహాలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? నర్సాపురం అండి. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది ఆరోగ్యం? బాగానే ఉందండి. హాస్పిటల్ మీకు ఎవరైనా చెప్పారా, మీరే తెలుసుకొని వచ్చారా? అసలు ఈ హాస్పిటల్ ఎలా చూస్ చేస్తున్నారు మీరు?
మాకు ముందు రాజమండ్రిలో చేసేవారు డాక్టర్ గారు. అట్లా చేస్తే అక్కడ మంగళవారం 2 గంటలకు ఫోన్ చేశారండి విజయవాడ. ఇంకా మాకు దగ్గర వచ్చింది. సామాన్యంగా ఇటువంటి హాస్పిటల్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే అందరూ అమ్మో ఎంత ఖర్చు అవుతుందో, రేట్ ఎంత తక్కువ అవుతుందో, మనం భరించగలమా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను చెప్పాల్సింది ఒకటేనండి, అక్కినేని హాస్పిటల్లో మనీ మేడం పెట్టిన మెయిన్ ఉద్దేశం ఏదో డబ్బు సంపాదించాలనో డబ్బు తీసుకోవాలనో మనీ కన్సర్న్ కాదు. మెయిన్ గా సర్వీస్ కన్సర్న్. అంటే కామన్ పీపుల్ కి కూడా ప్రీమియం కేర్ అందించాలి వితౌట్ కాంప్రమైజింగ్. ఎవరికి ఏ నీడ్ ఉంటే ఆ సర్వీస్ మాత్రం ఇవ్వాలి. అనవసరంగా ఒక్క సర్వీస్ ఎక్స్ట్రా చేయడం కానీ ఒక్క చార్జ్ చేయడం కానీ మేడం కూడా ఒప్పుకోరు. సో అక్కినేని హాస్పిటల్లో ప్రీమియం సర్వీసెస్ విత్ ఎఫోర్డబుల్ ప్రైజెస్ అందరికీ చాలా అందుబాటులో ఉన్నాయండి. సో ఈ సేవలన్నీ కూడా మీరు అక్కినేని హాస్పిటల్ నుంచి పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు గాలిరెడ్డి అండి, దండా గాలిరెడ్డి. పొజిషన్ ఇక్కడ జనరల్ మేనేజర్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. సార్ ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ లేదు, కానీ అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్సెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ వెంకటకృష్ణ, యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, మోలెప్ సర్జన్. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి కారణం ఏంటంటే మన యొక్క అక్కినేని హాస్పిటల్లో విజయవాడలో మొట్టమొదటిసారిగా మోలెప్ అనేటువంటి మిషన్ తెచ్చాము. ఇది అమెరికన్ బేస్డ్ టెక్నాలజీ అండి. అంతేకాకుండా దాంతోపాటు రోబోటిక్ మిషన్ కూడా తేవడం జరిగింది. ఈ రెండు ఉండటం వలన యూరాలజీలో కానీ, గైనకాలజీలో, ఆంకాలజీలో కానీ అడ్వాన్స్ టెక్నాలజీస్ చేయొచ్చు. ఈరోజు ముఖ్య సమావేశం ఏంటంటే 55 సంవత్సరాలుగా ఉన్నటువంటి షుగర్ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి ఒకే కిడ్నీ ఉంది. ఆ కిడ్నీలో కూడా కణితి 9 సెంటీమీటర్లు ఉండటం వలన రోబోటిక్ సహాయంతో ఆ యొక్క కణితిని మాత్రమే తీసి కిడ్నీని కాపాడటం జరిగిందండి. ఈ యొక్క అవకాశాన్ని మన ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం.